స్టూడెంట్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి 15th గ్రూప్, 16th గ్రూప్, 17th, 18th అని 4 గ్రూప్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ మనం 18th గ్రూప్ ఒక వీడియో పెట్టుకున్నాం. మనం నెక్స్ట్ 1 by 1 చూద్దాం. 6th A గ్రూప్ ఎలిమెంట్స్ ఈ వీడియోలో చూద్దాం. జనరల్ ప్రాపర్టీస్ అన్ని 6th A గ్రూప్ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు IUPAC 16th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. 6th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ చాల్కోజెన్స్ అని కూడా చెప్తాం. మరి ద ఎలిమెంట్స్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం అండ్ పొలోనియం. దీస్ ఆర్ నోన్ యాజ్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్. Oxygen, sulfur, selenium, tellurium and polonium are known as 6th A group elements. But except polonium, other 4 elements and oxygen, sulfur, selenium and tellurium, these 4 elements are known as chalcogens. They are known as chalcogens. Chalcogenous and chalcogenous and ore forming in nature. These are ore forming in nature. And maximum elements occurs in the form of their either oxides or sulfides in the earth crust. Earth crust లో మ్యాక్సిమం ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆక్సైడ్స్ ఫామ్లో కానీ సల్ఫైడ్స్ ఫామ్లో కానీ నేచర్లో ఉంటాయి. కాబట్టి ఓర్ ఫార్మింగ్ ఇన్ నేచర్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్కి ఉంటుంది. కాబట్టి సో ద ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ చాల్కోజెన్స్ యాజ్ దే ఆర్ ఓర్ ఫార్మింగ్ ఇన్ నేచర్. మరి వాట్ అబౌట్ ద అటామిక్ నెంబర్స్ ఆఫ్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, సెలీనియం అటామిక్ నెంబర్ 34, టెలూరియం అటామిక్ నెంబర్ 52, పొలోనియం అటామిక్ నెంబర్ 84 తీసుకుంటాం. దీస్ ఆర్ ద అటామిక్ నెంబర్స్ ఆఫ్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్. ఆక్సిజన్ కన్సిస్ట్ ఆఫ్ 2 electrons in its n-1 shell. Sulfur consists of 8 electrons in its n-1 shell. Selenium, tellurium and polonium, these elements consist of 18 electrons in their n-1 shell. అంటే పీ బ్లాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్లో కూడా పీ బ్లాక్లో ఉన్న అన్ని గ్రూప్స్ 13th నుంచి 18th గ్రూప్ వరకు అంటే 0 గ్రూప్ వదిలేస్తే 13th నుంచి 17th గ్రూప్ వరకు కూడా ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే కన్సిస్ట్ ఆఫ్ 2 electrons in its n-1 shell. సెకండ్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 8 electrons in its n-1 shell. రిమైనింగ్ ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ 18 electrons in their n-1 shell తీసుకుంటాం. Then what about the general electronic configuration of 6th A group elements అంటే NH2 NP4 is the general electronic configuration of 6th A group elements. NH2 consists of a pair. NP4 P subshell consists of 3 orbitals, first, second, third and 4. అంటే consist of 2 pairs and 2 unpaired electrons in their valency shell. Unpaired electrons ఇందులో ఉన్నాయి, P subshell లో ఉన్నాయి. So the general electronic configuration of 6th A group elements is NH2 NP4 consist of 2 pairs and 2 unpaired electrons తీసుకుంటాం. మరి belongs to అంటే P block elements. 6th A group element belongs to P block. As the differentiating electron is present in the P subshell, then the element belongs to P block. చివరి ఎలక్ట్రాన్ P సబ్షెల్లో ఉన్నది కాబట్టి సో దీస్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు P బ్లాక్. దెన్ టైప్ అంటే ఏ టైప్ తీసుకుంటాం? దీస్ ఆర్ రిప్రజెంటేటివ్ టైప్. టైప్స్ 4 types ఉన్నాయి కదా. నోబుల్ గ్యాసెస్, ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అన్నాం కాబట్టి దే ఆర్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాం. మరి ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా పొలోనియం ఈజ్ ద రేడియో యాక్టివ్ 6th A గ్రూప్ ఎలిమెంట్. ఆల్మోస్ట్ ప్రతి గ్రూప్లో ఉన్నటువంటి చివరి ఎలిమెంట్ రేడియో యాక్టివ్ ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్లో చివరి ఎలిమెంట్. మరి పొలోనియమే కదా చివరి ఎలిమెంట్. సో పొలోనియం ఈజ్ ద రేడియో యాక్టివ్ 6th A గ్రూప్ ఎలిమెంట్. షార్ట్ లీవ్డ్ అంటే హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ పొలోనియం ఎంత వస్తుంది అంటే 13.8 days తీసుకుంటాం. దిస్ ఈస్ ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ పొలోనియం తీసుకుంటే. సో రేడియో యాక్టివ్ 6th A గ్రూప్ ఎలిమెంట్ అంటే పొలోనియం.
హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ పొలోనియం ఇస్ 13.8 డేస్ తీసుకుంటాం. సో ఇవి 6th గ్రూప్ ఎలిమెంట్. నెక్స్ట్ అకరెన్స్ అండ్ అబాండెన్స్ ఆఫ్ 6th గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటే మోస్ట్ అబాండెంట్ 6th గ్రూప్ ఎలిమెంట్ అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ఇస్ ద మోస్ట్ అబాండెంట్ 6th గ్రూప్ ఎలిమెంట్. అలానే మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ అన్నా కూడా ఆక్సిజనే తీసుకుంటాం. ఫస్ట్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ ఈజ్ ఆక్సిజన్. సెకండ్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ ఈజ్ సిలికాన్. థర్డ్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ ఈజ్ అల్యూమినియం. సో ఫస్ట్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ ఈజ్ ఆక్సిజన్. ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 46.6% బై మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్. 46.6% ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ బై మాస్ పర్సంటేజ్లో తీసుకుంటే. డ్రై ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ 20.946% బై వాల్యూమ్ తీసుకుంటాం. అంటే డ్రై ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ 20.946% ఆఫ్ ఆక్సిజన్. మరి ఆక్సిజన్ అక్కర్స్ యాజ్ ఆక్సైడ్స్, ఆక్సీసాల్ట్స్ అండ్ కార్బోనేట్స్. ఆక్సైడ్స్ ఫామ్లో ఉంటుంది, ఆక్సీసాల్ట్స్ ఫామ్లో ఉంటుంది, కార్బోనేట్స్ ఫామ్లో ఉంటుంది. అలానే అకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంకా సల్ఫేట్స్ తీసుకోవచ్చు, నైట్రైట్స్, ఫాస్ఫేట్స్, బోరైట్స్, వీటన్నిటిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా అకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినరల్స్ అని. సో ఆక్సిజన్ అకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్, ఆక్సీసాల్ట్, కార్బోనేట్, సల్ఫేట్, నైట్రేట్, ఫాస్ఫేట్స్ అండ్ బోరేట్స్, వీటన్నిటిలో ఉంటుంది. సో మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ ఎవరు? ఆక్సిజన్. బై మాస్ పర్సంటేజ్ అంటే 46.6% ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ తీసుకున్నాం. డ్రై ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ 20.946% ఆఫ్ ఆక్సిజన్ బై వాల్యూమ్ తీసుకున్నాం. మరి సెకండ్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ అమాంగ్ చాల్కోజన్స్ తీసుకుంటే సల్ఫర్. 0.03 to 0.1% ఆఫ్ సల్ఫర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్. సెకండ్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఈజ్ సల్ఫర్. 0.03 to 0.1% ఆఫ్ సల్ఫర్ తీసుకుని బై మాస్ తీసుకుంటే. ట్రేసెస్ ఆఫ్ సల్ఫర్ అక్కర్ యాజ్ H2S ఇన్ వాల్కనోస్. వాల్కనోస్లో కూడా ఉంటుంది సల్ఫర్. అకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H2S తీసుకుంటాం. అలానే మనకు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మినరల్స్ ఆఫ్ సల్ఫర్? మినరల్స్ ఆఫ్ సల్ఫర్, మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ ఆఫ్ సల్ఫర్ అంటే జిప్సమ్. ఫార్ములా ఆఫ్ జిప్సమ్ CaSO4 2H2O. ఎప్సమ్ సాల్ట్ MgSO4 7H2O. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎప్సమైట్. నెక్స్ట్ అనదర్ మినరల్ బెరైట్ BaSO4. నెక్స్ట్ గలీన్ PbS, లెడ్ సల్ఫైడ్. జింక్ బ్లెండ్ ZnS, కాపర్ పైరైట్ CuFeS2. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మినరల్స్ ఆఫ్ సల్ఫర్. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిందే, మినరల్ ఫార్ములాస్, నేమ్ ఫార్ములా. అలానే సల్ఫర్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఆర్గానిక్ మెటీరియల్స్. ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే లైక్ ఎగ్ కానీ, ప్రోటీన్స్, గార్లిక్, ఆనియన్, మస్టర్డ్, హెయిర్, వూల్, ఇలాంటి వాటన్నింటిలో కూడా సల్ఫర్ ఉంటుంది. మరి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ ఆఫ్ సల్ఫర్, అవి తీసుకుంటే. నెక్స్ట్ అదర్ ఎలిమెంట్స్ సిలీనియం తీసుకున్నాము. సిలీనియం అండ్ టెలూరియం అబ్జర్వ్ చేస్తే సిలీనియం అక్కర్ యాజ్ మెటల్ సిలీనైడ్, బట్ టెలూరియం ఆల్సో అక్కర్స్ యాజ్ మెటల్ టెలూరైడ్. సిలీనియం ఏమో మెటల్ సిలీనైడ్ ఫామ్లో, టెలూరియం ఏమో మెటల్ టెలూరైడ్ ఫామ్లో ఉంటాయి. సల్ఫైడ్ ఓర్స్లో ట్రేసెస్గా ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ పొలోనియం తీసుకున్నాం. పొలోనియం అక్కర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినరల్స్, అంటే ఎందులో ఉంటుంది? థోరియం అండ్ యురేనియం మినరల్స్లో ఉంటుంది. సో పొలోనియం ఈజ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ ద రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ థోరియం అండ్ యురేనియం మినరల్స్. సో దీస్ ఆర్ ద అకర్స్ అండ్ అబాండెన్స్ ఆఫ్ 6th గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటే. మోస్ట్ అబాండెంట్ ఈజ్ ఆక్సిజన్, సెకండ్ మోస్ట్ అబాండెంట్ ఈజ్ సల్ఫర్. మీరు ఈ సల్ఫర్ మినరల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ చాల్కోజెన్స్ అంటే NH2 NP4 ఈజ్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ చాల్కోజెన్స్. నెక్స్ట్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్. General in any group from top to bottom,
atomic radius gradually increases in any group due to increase in number of shells. Then among chalcogens from oxygen to polonium, size gradually increases. So order of size: oxygen, sulfur, selenium, tellurium and polonium. Atomic size or atomic radius ఏ గ్రూప్లో అయినా కూడా కామన్. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ atomic radius or atomic size gradually increases due to increase in number of shells. 2s2 2p4, 3s2 3p4, 4s2 4p4, 5s2 5p4 నెంబర్ యాడ్ అవుతుంది కదా, దెన్ సైజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. దెన్ అయోనైజేషన్ ఎంథాల్పీ. In any group from top to bottom, ionization enthalpy gradually decreases. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. Ionization enthalpy is inversely proportional to atomic size. Atomic size increase అవుతుంది అంటే ionization enthalpy decreases. So in any group from top to bottom, ionization enthalpy gradually decreases due to increase in atomic size. So order of ionization enthalpy: oxygen, sulfur, selenium, tellurium and polonium. Then when compared with the 5th A group elements, 5th A and 6th A తీసుకున్నాం. In any period from left to right, ionization enthalpy gradually increases. మరి ionization enthalpy 6th A is greater than the ionization enthalpy of 5th A ఉండాలి. బట్ ఇలా ఉండాలి యాక్చువల్గా, బట్ ఇది కనిపించదు. ఎట్లా ఉంటుంది? అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ 5th A ఇస్ గ్రేటర్ దెన్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ 6th A. ఎందుకు అంటే బికాజ్ 5th A కన్సిస్ట్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ బట్ 6th A ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. 5th A consists of NS2 NP3 configuration, but 6th A consists of NS2 NP4 configuration తీసుకున్నాం. So due to half filled electronic configuration in its valency shell, the ionization enthalpy of 5th A is greater than the ionization enthalpy of 6th A తీసుకున్నాం. Then electronegativity. In any group from top to bottom, electronegativity gradually decreases. సో ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం అండ్ పొలోనియం. మరి టోటల్ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఫస్ట్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈజ్ ఫ్లోరిన్, సెకండ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అంటే ఆక్సిజన్. సో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫ్లోరిన్, సెకండ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆక్సిజన్. ఫ్లోరిన్ వాల్యూ 4 తీసుకున్నాం, ఆక్సిజన్ వాల్యూ 3.5. సో టోటల్ ఉన్న ఎలిమెంట్స్లోనే సెకండ్ ఎలిమెంట్ అంటే చాల్కోజన్స్లో ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎవరిని తీసుకుంటాం మనం? ఫ్లోరిన్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. మీరు గుర్తుపెట్టుకోండి, అయోనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ దీస్ 3 ప్రాపర్టీస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. మరి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. వాట్ ఈస్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే యాక్చువల్గా ఆక్సిజన్ టు పొలోనియం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. వాట్ అబౌట్ ద ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ చాల్కోజన్స్ అంటే సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం అండ్ ఆక్సిజన్ తీసుకుంటాం. దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్. అందరికన్నా హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆక్సిజన్కు ఉండాలి, బట్ అందరికన్నా లోయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆక్సిజన్కు ఉంటుంది డ్యూ టు ఇట్స్ వెరీ స్మాల్ సైజ్ అండ్ డ్యూ టు గ్రేటర్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. సైజ్ బాగా తగ్గిపోతుంది కాబట్టి ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ గ్రేటర్గా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లెస్సర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ తీసుకుంటాం. అది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ తీసుకుంటే. నెక్స్ట్ మెటాలిక్ నేచర్.
metallic nature. From oxygen to polonium, metallic nature increases. In any group from top to bottom, metallic nature increases. But oxygen and sulfur are non-metals. These two are non-metals. Selenium and tellurium are metalloids, having both metallic and non-metallic property. Polonium is a pure metal, and a pure metal, radioactive metal. So oxygen and sulfur are non-metals, selenium and tellurium are metalloids, and polonium is a pure metal తీసుకుంటాం. దట్ ఈస్ ద మెటాలిక్ నేచర్ అని చెప్తాం. అలానే ఫిజికల్ స్టేట్ తీసుకుంటే ఆక్సిజన్ ఈజ్ ఏ గ్యాస్, బట్ అదర్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ సాలిడ్స్. ఒక ఆక్సిజన్ మాత్రమే గ్యాస్, బట్ రిమైనింగ్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ఫామ్లో ఉంటాయి అంటే సాలిడ్ ఫామ్లో ఉంటాయి. అలానే ఆక్సిజన్ ఈజ్ డైఅటామిక్ ఇన్ నేచర్, అంటే అటామిసిటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 2. ఆక్సిజన్ ఈజ్ ఎ డైఅటామిక్ గ్యాస్, బట్ అదర్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్ సల్ఫర్, సిలీనియం అండ్ టెలూరియం, ఈ ముగ్గురు కూడా ఆక్టాఅటామిక్ మాలిక్యూల్స్. దేర్ అటామిసిటీ ఈజ్ ఈక్వల్ టు 8. ఆక్టాఅటామిక్ పీరియాడిక్ టేబుల్లో ఆక్టాఅటామిక్ ఎలిమెంట్స్ ఈ ముగ్గురు ఎక్కడున్నారు? 6th A గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నారు. సో దీస్ ఆర్ ఆక్టాఅటామిక్ మాలిక్యూల్స్. అలానే పొలోనియం మోనో అటామిక్ తీసుకుంటాం. పొలోనియం ఈజ్ ఏ మోనో అటామిక్ ఎలిమెంట్. Oxygen is a diatomic molecule which consists of a double bond in between two oxygen atoms. Oxygen consists of a double bond in between two oxygen atoms తీసుకుంటాం. బట్ సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం ముగ్గురు కూడా దే కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ బాండ్. సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం ముగ్గురులో కూడా ఏ బాండ్ ఉంటుందంటే సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. ఇది మనకి డయాటామిక్ ఆక్సిజన్, sulfur, selenium and tellurium are octaatomic, polonium is monoatomic. Sulfur is a octaatomic molecule అనుకున్నాం. Sulfur is a octaatomic molecule. So sulfur octaatomic S8, it is the structure of sulfur. S8 structure అట్లా ఉంటుంది. సో షేప్ ఏమంటాం మనం? పకర్డ్ షేప్ ఆర్ క్రౌన్ షేప్. Puckered or crown shape. This is the shape of sulfur S8. మరి ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8 ఆటమ్స్ ఉన్నాయి చూడండి దాంట్లో. సో ఇక్కడ మన క్వశ్చన్స్ ఏమడగవచ్చు అంటే ఆబ్జెక్టివ్ పరంగా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ S8 అని ఇస్తారు. ఎంత? 0 తీసుకుంటాం. In elemental form or in uncombined state, oxidation state for an element is equal to 0 తీసుకుంటాం. సో S8 is an elemental condition కాబట్టి 0. Covalency of sulfur in S8 అంటే 2. Number of covalent bonds present around a sulfur in S8. ఈచ్ సల్ఫర్ 2 బాండ్స్తో ఉంది కాబట్టి కోవలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం. అలానే బాండ్ యాంగిల్ తీసుకున్నాం. బాండ్ యాంగిల్ ఇన్ S8, SS బాండ్ యాంగిల్ ఎంత? 107 degrees తీసుకుంటాం బాండ్ యాంగిల్. సో ఈ బాండ్ యాంగిల్ ఎక్కడ తీసుకున్నా కూడా మనకి బాండ్ యాంగిల్ ఎంత వస్తుంది? ఎస్ బాండ్ యాంగిల్ అంటే 107 degrees తీసుకుంటాం. అలానే SS బాండ్ లెంత్ తీసుకుంటే మనకి 2.12 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది. సో ఇక్కడ S8 పరంగా మనకు ఆబ్జెక్టివ్లో అడగవలసినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో సల్ఫర్ S8 ఈజ్ అన్ ఆక్టాటమిక్ మాలిక్యూల్, షేప్ పకర్డ్ ఆర్ క్రౌన్ షేప్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ 0, కోవలెన్సీ ఆఫ్ సల్ఫర్ 2, బాండ్ యాంగిల్ 107 degrees. అలానే సల్ఫర్ బాండ్ లెంత్ ఈజ్ 2.12 యాంగ్స్ట్రామ్స్ తీసుకున్నాం. దట్ ఈస్ ద షేప్ ఆఫ్ సల్ఫర్. నెక్స్ట్ అటామిక్ వాల్యూమ్. Atomic volume from oxygen to polonium, atomic volume increases. Oxygen to polonium, atomic volume increases. Melting point and boiling point. In any group from top to bottom, these properties increases.
ఫ్రమ్ ఆక్సిజన్ టు పొలోనియం మెల్టింగ్ ఆర్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. బట్ రెగ్యులర్ ట్రెండ్ కనిపించదు. ఏమొస్తుంది? ఆక్సిజన్, సల్ఫర్, సిలీనియం, పొలోనియం అండ్ టెలూరియం. యాక్చువల్గా పొలోనియం అండ్ టెలూరియంలో పొలోనియం ఈజ్ గ్రేటర్ దాన్ టెలూరియం ఉండాలి. బట్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టెలూరియం ఈజ్ గ్రేటర్ దాన్ పొలోనియం. రీజన్ ఏమిటంటే డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఇన్ టెలూరియం. టెలూరియం ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టెలూరియం ఈజ్ గ్రేటర్ దెన్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ పొలోనియం. అలానే ఈ రెండు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ ట్రెండే, బట్ గ్రేటర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సల్ఫర్ ఆక్సిజన్ డిఫరెన్స్ రెగ్యులర్గా ఉంటుంది కానీ గ్రేటర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్. ఎందుకు అంటే ఆక్సిజన్ ఎగ్జిస్ట్ యాజ్ డైఅటామిక్ మాలిక్యూల్, బట్ సల్ఫర్ ఎగ్జిస్ట్ యాజ్ ఆక్టాఅటామిక్ మాలిక్యూల్. సల్ఫర్ ఆక్టాఅటామిక్ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మెల్టింగ్ పాయింట్ వేరియేషన్ అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది దాంట్లో. అలానే ఆక్సిజను O-2 అయాన్ని ఈజీగా ఫామ్ చేయగలుగుతుంది, డై నెగిటివ్ అయాన్ని ఫామ్ చేస్తుంది. బట్ అదర్ 6A గ్రూప్ ఎలిమెంట్స్ డై నెగిటివ్ అయాన్ని మాత్రం అంత ఈజీగా ఫామ్ చేయలేవు. ఆక్సిజన్ కెన్ ఫామ్ ఆక్సైడ్ అయాన్ O-2 వెరీ ఈజీలీ డ్యూ టు ఇట్స్ హై ఎలక్ట్రోనెగటివిటీ. ఎందుకు ఫామ్ చేయగలుగుతుంది అంటే హై ఎలక్ట్రోనెగటివిటీ. జనరల్గా -1 ఏమన్నా ఫామ్ చేస్తాయేమో కానీ -2 ఫామ్ అవ్వాలి అంటే అంత ఈజీగా ఫామ్ చేయలేవు. బట్ ఆక్సిజన్ కెన్ ఫామ్ ఆక్సైడ్ అయాన్ వెరీ ఈజీలీ దాన్ అదర్ 6A. రీజన్ ఏమిటంటే డ్యూ టు ఇట్స్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ తీసుకుంటాం. నెక్స్ట్ డెన్సిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఆక్సిజన్ టు పొలోనియం. డెన్సిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఆక్సిజన్ టు పొలోనియం. కామన్గా ఏ గ్రూప్స్లో అయినా సరే డెన్సిటీ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ అనే ఉంటుంది. నెక్స్ట్ స్టెబిలిటీ ఆర్డర్ తీసుకున్నాం. స్టెబిలిటీ అమాంగ్ ఆక్టాఅటామిక్ మాలిక్యూల్స్ S8, Se8 అండ్ Te8. సో విచ్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ అంటే సల్ఫర్ ఈజ్ స్టేబుల్ దాన్ సిలీనియం, సిలీనియం ఈజ్ స్టేబుల్ దాన్ టెలూరియం తీసుకుంటాం. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ తీసుకుంటాం. అలానే ఆక్సిజన్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్, బట్ అదర్స్ 6A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తాయంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తాయి. ఆక్సిజన్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అంటే ఐదర్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్. ఏ ఫామ్లో తీసుకున్నా కూడా ఐదర్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ ఆక్సిజన్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్, బట్ అదర్ 6A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. మామూలు కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే ఆక్సిజన్ తీసుకున్నాం. ఆక్సిజన్ కన్సిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలి. మనకి బాగా తెలుసు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ NO, నైట్రిక్ ఆక్సైడ్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్? Valency electrons find out చేయండి. నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th A గ్రూప్, ఆక్సిజన్ బిలాంగ్స్ టు 6th A గ్రూప్. 5 + 6 అంటే 11 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి NO ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్, నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. వాట్ అబౌట్ ఆక్సిజన్? O2 ఆక్సిజన్ డైఅటామిక్ మాలిక్యూల్ 2 into ఆక్సిజన్ బిలాంగ్స్ టు 6th A. 2 into 6 అంటే 12 valency electrons. సో 12 valency electrons మీన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలి? ఇట్ షుడ్ ఎగ్జిబిట్ డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. బట్ ఆక్సిజన్ ఇస్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్, does not shows diamagnetic in nature, it shows paramagnetic in nature. What is the reason అంటే according to molecular orbital theory. According to molecular orbital theory, oxygen is paramagnetic in nature, but NO నైట్రిక్ ఆక్సైడ్ తీసుకుంటే పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ తీసుకుంటాం. అలాగే మనం ఇలా చూసుకోవచ్చు. లేదా అయాన్స్ ఏమన్నా ఇచ్చారు, పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్ అని ఇచ్చినప్పుడు మనం అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ Sc+3 అని ఇచ్చారు, స్కాండియం +3 ఈజ్ విచ్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్ అని ఇచ్చారు. స్కాండియం అటామిక్ నెంబర్ ఎంత? 21.
కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం, ఆర్గాన్ 4s2 3d1 is the configuration of scandium. But Sc+3, it loses 3 electrons. So configuration of Sc+3 అంటే ఆర్గాన్ 4s0 3d0 అయిపోయింది. దాని కాన్ఫిగరేషన్ అంటే ఆర్గాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6. This is the configuration. But outermost shell do not consist of any unpaired electron. So absence of unpaired electrons in its valence shell. So it is diamagnetic in nature. If it consists of at least one unpaired electron in its valence shell, it exhibits paramagnetic in nature. But due to the absence of unpaired electrons in its valence shell, it is diamagnetic in nature. Next, covalency of 6th A group elements. Maximum covalency of oxygen is 2. Maximum covalency of oxygen is 2 for oxygen. But other elements తీసుకుంటే either sulfur, selenium, tellurium and polonium, their covalency 2, 4 or 6. మరి ఆక్సిజన్ కోవలెన్సీ ఓన్లీ 2, but other 6th A group element maximum covalency is either 2, 4 or 6 because it consists of only 2 electrons in its valence shell. That means 2 unpaired electrons in its valence shell, and due to the absence of vacant d orbitals in its valence shell. Due to the absence of vacant d orbitals in its valence shell. Due to the presence of vacant d orbitals in their valence shell, sulfur, selenium and tellurium shows maximum covalency either 2, 4 or 6 తీసుకుంటాం. And what about the మరి ఈ కండిషన్స్లో maximum covalency 2 ఉంటే this element shows sp3 hybridization. In maximum covalency 4, this element shows sp3d hybridization. In their maximum covalency 6, they shows either sp3d2 hybridization. Covalency 2 ఉన్నప్పుడు sp3, covalency 4 ఉన్నప్పుడు sp3d hybridization, covalency 6 ఉన్నది అంటే hybridization sp3d2 hybridization తీసుకుంటాం. What about the oxidation states of 6th A group element? Oxidation state. Common oxidation state is -2. But other elements తీసుకుంటే other shows అంటే -2 +2 +4 and +6 oxidation states. Common oxidation state is -2, but they shows either -2, +2, +4 or +6 oxidation states. -2 or +2 in their ground state. +4 oxidation state in their first excited state. +6 oxidation state in their second excited state. Ground state -2 or +2. In their first excited state, they shows +4 oxidation state, but in their second excited state, they shows +6 oxidation state. But common oxidation state is -2. Oxygen shows either -2, -1, -half, +1 or +2 oxidation states, including 0. So -2 oxidation state, oxygen shows -2, -1, -half, +1 or +2. Oxygen do not shows higher oxidation state +4 or +6 due to the absence of vacant d orbitals. So oxygen shows -2 oxidation state in normal oxides. In normal oxides like K2O, normal oxides, it shows -1 oxidation state in peroxides like K2O2, -half oxidation state in superoxides like KO2. So it shows -2 normal oxides, it shows -1 in peroxides, it shows -half oxidation state in superoxides.
but it shows positive oxidation state only with fluorine. Only with fluorine. That means only with fluorine compounds. Only in fluorine compounds, oxygen shows +1 and +2 oxidation state like O2F2 and OF2. O2F2 and OF2. So common oxidation state is -2, but other oxidation states -2, +2, +4 and +6. Oxygen do not shows either +4 or +6 oxidation state. This element shows -2 or +2 in their ground state, +4 in their first excited state, +6 in their second excited state. They shows -2 oxidation state in normal oxide, -1 oxidation state in peroxide, -1/2 oxidation state in superoxide, +1 and +2 oxidation state only with fluorine. And in fluorine compounds, either OF2 or O2F2. These are the oxidation states of 6th A group elements. ఇది ఒకసారి చూద్దాం. గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ ఎక్సైటెడ్, సెకండ్ ఎక్సైటెడ్. సల్ఫర్ కాన్ఫిగరేషన్, outermost configuration 3s2, 3p3, 4, 3d0. This is the ground state electronic configuration of sulfur. In its first excited state, one electron from 3p orbital enters into 3d orbital. So the first excited configuration of sulfur is 3s2, 3p3, 3d1. Then in its second excited state, another electron from 3s orbital enters into 3d orbital. So the second excited configuration is 3s1, 3p3, 3d2. In first excitation, ground state, sulfur consists of 2 bond pairs and 2 lone pairs. It consists of 2 bond pairs and 2 lone pairs. These two are considered as the bond pairs and these two are considered as the lone pairs. Then in its first excited state, it consists of 4 bond pairs and 1 lone pair. This is the lone pair and these 4 are considered as the bond pairs. Then in its second excited state, it consists of 1, 2, 3, 4, 5, 6 bond pairs and 0 lone pairs. Then in their ground state, sulfur shows either -2 or +2 oxidation states. In its first excited state, it shows +4 oxidation state. In its second excited state, it shows +6 oxidation state. Consists of 6 unpaired electrons, so +6. Consists of 4 unpaired electrons, +4. Consists of 2 unpaired, +2. And 2 vacant spaces, -2. So except oxygen, other 6th A group elements shows either -2, +2, +4 and +6 oxidation state, -2 and +2 in ground state, +4 in first excited, +6 in second excitation. Next property, catenation. ఇది మనం 14th group elements లో నేర్చుకున్నాం. catenation. The self linkage of same atoms of an element to give either long chains or rings is known as catenation. The self linkage of same atoms of an element to give either long chains or rings is known as catenation. ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్సే ఒకదానితో ఒకటి కలిసి పెద్ద పెద్ద చైన్స్ని కానీ రింగ్స్ని కానీ ఫామ్ చేస్తూ ఉంటే దాన్నే క్యాటినేషన్ అని చెప్తాం. మరి క్యాటినేషన్ కెపాసిటీ ఇస్ మ్యాక్సిమం ఫర్ ఎవరిని తీసుకుంటాం? కార్బన్ తీసుకుంటాం. మరి అమాంగ్ 6th A group elements, catenation property is observed only in oxygen and sulfur. Selenium, tellurium and polonium do not show catenation property. But catenation property is maximum observed in sulfur up to 8 atoms. Up to 8 atoms తీసుకుంటాం. Example, H2SN. N means 2 to 10. Minimum 2 atoms, maximum 10 atoms. What is the catenation capacity of oxygen? అంటే 2 atoms. Example, H2O2. So the self linkage of same atoms of an element to give either long chains or rings is known as catenation. Catenation property is maximum observed in 4th A group elements like carbon.
maximum catenation capacity is for carbon. What is the catenation capacity of carbon? Which is unlimited. Then among 6th group elements, oxygen and sulfur only shows catenation. Sulfur shows maximum catenation capacity up to 8 atoms. But oxygen shows catenation capacity to like in H2O2, hydrogen peroxide. Next, allotropy. The existence of an element in more than one physical form is known as allotropy. The existence of an element in more than one physical form is known as allotropy. ఒక ఎలిమెంట్ ఒక ఫిజికల్ ఫామ్ కన్నా నెంబర్ ఆఫ్ ఫిజికల్ ఫామ్స్లో అవైలబుల్గా ఉంటే దాన్ని అల్లోట్రోపీ అంటాం. ఎక్సెప్ట్ టెలూరియం, అదర్ 6th గ్రూప్ ఎలిమెంట్స్ షోస్ అల్లోట్రోపీ. అంటే ఆక్సిజన్, సల్ఫర్, సిలీనియం ఈ ముగ్గురు అల్లోట్రోపీ ఎగ్జిబిట్ చేస్తారు 16th గ్రూప్ ఎలిమెంట్స్లో. అల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 2 forms. One is diatomic oxygen and second one is triatomic oxygen. Both are non-metallic forms. Oxygen allotropic forms both are non-metallic forms తీసుకున్నాం. Oxygen is paramagnetic in nature, ozone is diamagnetic in nature according to molecular orbital theory. Ozone is unstable, oxygen is stable. So oxygen has 2 allotropic forms. Then number of allotropic forms అంటే sulfur forms number of allotropic forms. Alpha sulfur, also known as rhombic sulfur, also known as yellow sulfur. Beta sulfur or beta monoclinic sulfur or prismatic sulfur. Next, gamma sulfur or gamma monoclinic sulfur. X sulfur. X sulfur is also known as plastic sulfur. Angel's sulfur. Itla several types ఉన్నాయి. These are the allotropic forms of sulfur. Alpha sulfur, beta sulfur, gamma sulfur, X sulfur, Angel's sulfur తీసుకున్నా. వీటన్నింటిలో కూడా విచ్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ అల్లోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ అంటే రాంబిక్ సల్ఫర్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్ అల్లోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ అట్ రూమ్ టెంపరేచర్. బట్ అట్ 369 Kelvin టెంపరేచర్, ఇది బాగా ఇంపార్టెంట్. at 369 Kelvin temperature, alpha sulfur may converts into beta sulfur, which is known as a transition temperature. What is the transition temperature? అంటే the temperature at which one allotropic form may converts into another allotropic form is known as a transition temperature. So transition temperature of alpha sulfur అంటే 369 Kelvin temperature తీసుకుంటాం. Rhombic sulfur is insoluble in water but soluble in carbon disulfide. ఒక రాంబికే కాదు, allotropic forms of sulfur are insoluble in water but they are soluble in carbon disulfide and they are soluble in organic solvents. నెక్స్ట్ ఆల్ఫా సల్ఫర్, బీటా అండ్ గామా సల్ఫర్ మూడిట్లో ఏమి తీసుకున్నా కూడా దీస్ 3 forms ఆఫ్ సల్ఫర్ ఆర్ క్రిస్టలైన్ ఇన్ నేచర్. ముగ్గురు క్రిస్టలైన్ ఇన్ నేచర్. ఆల్ఫా సల్ఫర్, బీటా సల్ఫర్ అండ్ గామా సల్ఫర్ ఆర్ క్రిస్టలైన్ ఇన్ నేచర్ విత్ పకర్డ్ షేప్. ఇందాకే మనం రాసి చూపించాము ఎస్ఐడ్ స్ట్రక్చర్. సో విత్ పకర్డ్ షేప్ ఆర్ క్రౌన్ షేప్ తీసుకున్నాం. విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆల్ఫా సల్ఫర్ అంటే ఎస్8 కన్వర్ట్స్ ఇంటూ ఏంజెల్స్ సల్ఫర్. ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే ఏంజెల్స్ సల్ఫర్. ఏంజెల్స్ సల్ఫర్ అంటే ఎవరిని తీసుకుంటాము అంటే మనం E6 అంటే S6 నెంబర్ ఆఫ్ సల్ఫర్ ఆటమ్స్ ఎన్ని తీసుకుంటాము, 6 సల్ఫర్ ఆటమ్స్ తీసుకుంటాం ఏంజెల్స్ సల్ఫర్. సో వాట్ అబౌట్ ద షేప్ ఆఫ్ S6 సల్ఫర్ అంటే చైర్ షేప్ తీసుకుంటాం. S4 అండ్ S2 యూనిట్స్గా కన్వర్ట్ అవుతుంది. సో S8 సల్ఫర్ని హీట్ చేసాము అంటే ఆక్టోఅటామిక్ సల్ఫర్ అండర్గో డిసోసియేట్ టు గివ్ ఐదర్ S6 ఆర్ S4 S2 యూనిట్స్. షేప్ ఆఫ్ S6 అంటే చైర్ షేప్ తీసుకుంటాం. బట్ S2 అంటే డైఅటామిక్ సల్ఫర్ తీసుకుంటే పారామాగ్నెటిక్ లైక్ ఆక్సిజన్ తీసుకుంటాం. సో దీంట్లో మనం ఏంజెల్స్ సల్ఫర్ ఆర్ ప్లాస్టిక్ సల్ఫర్ అన్నాము. ఏంజెల్స్ సల్ఫర్ తీసుకున్నట్లయితే
దాన్ని మనం ఏమని చెప్పాం, S6 సల్ఫర్ విచ్ హ్యాస్ చైర్ షేప్. దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ S6 యాంజల్స్ సల్ఫర్ అని చెప్తాం. దీస్ ఆర్ ద అల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ సల్ఫర్. ఇవి జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ చాల్కోజెన్స్ అంటే ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన 6th A గ్రూప్ ఎలిమెంట్ తర్వాత వచ్చేవన్నీ కూడా ఆక్సైడ్స్, హైడ్రైడ్స్, హ్యాలైడ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.